చక్కగా నిర్మింపబడ్డారు. కానీ సైతానికి లోనై తినవద్దలు పట్టుకు తిని అవ్వ తిని ఆదాముకు కూడా పెడుతుంది, సిగ్గు కలుగుతుంది. సైతానికి ఎంతో ఆనందం, సిగ్గులోనికి తోసేస్తున్నాడు ఆదాముని అమ్మని. కాబట్టి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అబ్రహాముని ఈసాకును బలిని అడిగాడు. అబ్రహాము ఈసాకును బలి ఇవ్వడానికి మొరియా కొండ మీద కట్టెల మీద పడుకోబెట్టి ప్రార్థిస్తున్నాను. కత్తి తీసి ఈసాకును పొడవటానికి సిద్ధపడిన సమయంలో నాడు రక్షణ చరిత్ర. ఆదాము అవ్వ ఓడిపోతే అబ్రహాము గెలుపుతో నడిచిన వాడు, వినయవంతుడు, గొలియాతు వస్తున్నాడు. మన మధ్యలో గొలియాతు వచ్చాడు. 9 అడుగులు ఎత్తు కలిగిన గొలియాతుని దావీదు ఒక్క రాయితో చంపేశాడు. భూలోకంలో మరియ తల్లి, ఆ మరియ తల్లిని అన్నమ్మ గారు ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ అన్నమ్మ గారు మరియ తల్లిని ప్రేమపూర్వకముగా దేవుని యొక్క రాకడను ఎదురు చూస్తూ మెస్సయ్య ఆ దైవ కుమారుడు ఉన్నాడు. యోసేపు మరియ దూతలు ఆ క్రీస్తు మానవులు ముందు వస్తూ ఉన్నారు. ఆ బాలుని దర్శించడానికి అదిగో రక్షణ చరిత్రలో మెల్కియో, బాల్తసార్, కస్పార్ వారు అందించిన అమూల్యమైన మానవులు క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు. వారి కాలుకలను అర్పిస్తూ ఉన్నారు. ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి అదిగో అనేక మందిని స్వస్థతపరిచి బాప్తిస్మ యోహాను గారి దగ్గర జ్ఞానస్నానం పొందుతున్నాడు క్రీస్తు భగవానుడు. పిలాతుకి అన్యాయం అనేక అద్భుతాలు చేస్తూ పేతురు గారికి పరలోక రాజ్యము తాలపు చెవులు శిలువ మోసినటువంటి క్రీస్తు భగవానుడు వస్తూ ఉన్నాడు. రక్షణ చరిత్రలో ముళ్ళ కిరీటం ధరింపబడి చప్పట్లతో అభినయిస్తూ మరణమును గెలిచిన క్రీస్తు. ఇదే ఈ మాటల చరిత్ర శిలువ నుండి నిలబడుతున్న అవతారం క్రీస్తు. పౌలు గారు సౌలుగా ఉన్న సౌలు, కానీ క్రీస్తు కొట్టాలి క్రీస్తుని చూసిన తర్వాత అదిగో ఇక నేను జీవించడం లేదు, క్రీస్తే ఆయన జీవిస్తున్నారని పౌలుగా మారిపోయాడు. సౌలు పౌలుగా మారి కుడియులు పంపబడ్డారు లోకానికి. ఈ రక్షణ చరిత్ర మానవ కుడియులుగా చేయబడినటువంటి సంవత్సరం మదర్ తెరేసా సేవ చేయడమే క్రీస్తు యొక్క ధ్యేయం, సేవించడమే వచ్చి ఉన్నామని మదర్ తెరేసా గారికి రోజున క్రైస్త కింగ్గా 2వ రాకడ రోజున వచ్చే క్రీస్తు రాజు ఇచ్చేసి